న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్త్రీ శక్తి విజయోత్సవ సభ సూపర్ 6 పథకాలు సక్సెస్. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ, కేసీఆర్ దిశానిర్దేశం. దొంగలొస్తున్నారు జాగ్రత్త, మాటల్లో మభ్యపెట్టి బంగారు ఆభరణాలు మాయం, మహబూబ్ నగర్ నుండి షాద్ నగర్ వైపు రాక. ఏడుపాయలలో కొనసాగుతున్న వరద ఉధృతి. చూడటానికి మాత్రం మెడికల్ షాప్ వెనకాల మాత్రం కార్పొరేట్ తరహా ఆఫీస్, క్లినిక్, హాస్పిటల్. హైదరాబాద్ నాంపల్లి సూరవరం ప్రతాప్ రెడ్డి నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ అక్రిడేషన్ అమెరికా మరియు ఏషియన్ వేదిక కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ యూనివర్సిటీని ప్రొఫెసర్ ఫిరోజ్ థామస్, డాక్టర్ లయన్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, ఫిలిం యాక్టర్ ఘర్షణ శ్రీనివాస్, వందే భారత్ సేవ్ ఇండియా మూవీ డైరెక్టర్ డాక్టర్ మల్లం రమేష్, స్ఫూర్తి సొసైటీ సర్వీస్ ఇండియా అడ్వైజర్ గుండూరు చెన్నారెడ్డి, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా కోఆర్డినేటర్ ఆకుల మంజుల శుక్రవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుసేన్ కు గౌరవ డాక్టరేట్ అందుకోవటం జరిగింది. ఇక ఈ సందర్భంగా అధ్యక్షులు మంగళపల్లి హుసేన్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్న అంతరాలు, వివక్షత, మహిళలపై, స్త్రీలపై, బాలికలపై అన్యాయాలు, అక్రమాలు నిరంతరం పోరాటం చేయటం ఎంతో మందికి ఉత్తేజాన్ని, ఆదర్శాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులు ప్రజల సమస్యలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఈ రోజు అవార్డు రావటం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరియు దానితో మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. ఇంకా సమాజానికి నా వంతుగా ఆర్గనైజేషన్ తరపున సేవలు అందిస్తారని వారు ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. నల్లగండ హుడా రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద చరణ్ ఇంటీరియర్స్ వారు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి హాజరై ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నాగేందర్ యాదవ్ను శాల్వతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, చరణ్ ఇంటీరియర్స్ అధినేత నగేష్, కాలనీవాసులు పాల్గొన్నారు. షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దొంగతనానికి సంబంధించిన తాజా వీడియోను విడుదల చేశారు. దొంగలు వస్తున్నారు నిజమే, మీరు వింటున్నది. అమాయకుల వద్ద చాకచక్యంగా బంగారు నగలు కాజేసి వాటిని క్షణాల్లో దొంగిలిస్తున్న ఒక గ్యాంగ్ మహబూబ్ నగర్ వైపు నుండి షాద్ నగర్ వైపు వస్తుంది. పాలమూరు పట్టణంలో ఇప్పటికే 6 తులాల వరకు బంగారు నగలు కాజేసిన ఘటన వీడియోను షాద్ నగర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ముఖ్యంగా అమాయకుల మెడలో ఉన్న బంగారం చూసి దొంగలున్నారు, మీరు అప్రమత్తం కావాలి అంటూ వారి వద్ద ఉన్న నగలను తీసి ఒక పేపర్లో చుట్టి లోపల పెట్టుకోండి అంటూనే వాటిని చాకచక్యంగా తస్కరిస్తారని షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు. మహబూబ్ నగర్ వద్ద 2 ఘటనలు చోటు చేసుకున్నాయని, ఒకరి వద్ద 4 తులాలు, మరో వ్యక్తుల వద్ద 2 తులాల ఆభరణాలు కాజేశారని, వారు కొంత తమిళ యాసలో తెలుగు మాట్లాడతారని, ప్రజలకు వీరు ఎక్కడైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా వారి నుండి అప్రమత్తంగా ఉండాలని సీఐ విజయ్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఇక కేసీఆర్తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇక శనివారం నుంచి ప్రారంభమయ్యే నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ వేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చించనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ఈ మేరకు నిన్న అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కేసీఆర్ అండ్ కోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది. ఇక ఈ రోజు విజయనగరం జిల్లాలో ఫ్రీ బస్లో ఓ సీటు కోసం లేడీస్, బాయ్స్ చెప్పులతో కొట్టుకున్నారు. చాలా దారుణంగా తిట్టుకున్నారు. ఫ్రీ బస్లో ఓ సీటు కోసం మహిళ మరో వ్యక్తిని దారుణంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఇక తోటి ప్రయాణికులు వారిని ఎంత వారించినా ఒకరిపై ఒకరు దారుణంగా దూషించుకున్నారు. ఈ ఘోర సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అరగంట సేపు నుంచున్నాను ఇక్కడ. తమ్ముడికి చెప్పాను, తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు, 2 సీట్లు మా పాప ఎక్కుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. ఇక అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లీ, జియాన్ ట్రోన్కో డీసికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు మీదకి ప్రవహిస్తున్న మురుగునీటి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారం.
కానీ పంచాయతీ సిబ్బంది చోద్యం చూస్తుంది. ఇక మురుగునీటి కాల్వ వల్ల అనారోగ్యం దాపరిస్తే ఎలా అంటూ శ్రావ్య టీవీలో శుక్రవారం న్యూస్లో వచ్చిన కథనానికి పీలేరు రేగళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది స్పందించి శనివారం మురుగునీటి కాలువలో దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్, దోమల నివారణ మందులు కొట్టి పంచాయతీ సిబ్బందికి మురుగునీటి కాలువ శుభ్రం చేయాలని చరవాణి ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా రేగళ్లు ప్రాథమిక వైద్యాధికారి రాధా మాధవి శ్రావ్య టీవీతో మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీటి కాలువలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలియజేశామని, దోమలు వృద్ధి చెందకుండా దోమల నివారణ చర్యలు చేపడతామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలియజేశారు. వారి వెంట రేగుళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి మేడం, ఈరోజు ఇక్కడ రావడానికి కారణం చెప్పండి. రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ పేపర్లో వేస్తున్నారు కదా, పేపర్లో ఛానల్లో కూడా వచ్చింది. ఆ విషయం గురించి శ్రీకాకుళం కాలనీకి రావడం జరిగింది. దానికి మా హెల్త్ టీమ్ అంతా రేగల్ పీహెచ్సీ తరఫున విజిట్ చేసి దానికి కావాల్సిన జాగ్రత్తల గురించి పరిసరాలను అంతా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి అక్కడ ఉన్న పారిశుభ్రత గురించి చెప్పి ఇక్కడ అబైట్ గురించి అవి వేయడం జరిగింది. ఇంకా మీరే ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని మా సిబ్బంది కంటే మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈఓ సార్కి మరియు ఈఓ గారు కూడా ఈ సమస్య గురించి శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్తాము. థ్యాంక్ యూ. సరే. ఇక్కడేలే మేడం, ఏసేసి అదంతా అట్టుకునేసి పొట్లాలు కట్టేయడం వచ్చేపు ఉండిపోమ్మ. నిన్న వెలువడిన శ్రావ్య టీవీలో వెలువడిన మురుగునీటి కాలువ రోడ్డుపైకి ప్రవహిస్తున్న కథనానికి స్పందించి ఈ దినం మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ సిబ్బంది వచ్చి మన డ్రైనేజ్ కాలువల్ని శుద్ధి చేస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం ముందు ఆదివారం మంజిరా నదిలో వరద ఉధృతి కొనసాగింది. దీంతో అధికారులు, భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులెవరూ ఆలయం వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఆలూరు తాలూకాలో ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మానికుర్తి గ్రామంలో పవర్-గ్రీన్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలి అని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేస్తున్నారు. రైతులకు అండగా నిలిచిన ఆలూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి, అలాగే ఆదోని వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏ రైతులకు సపోర్ట్గా నిలిచారు. రైతులకు మేమున్నామని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కి మేము ఒకటే చెబుతున్నాం. రైతులను బెదిరించి భూములు తీసుకుంటే మేము రైతులకు తోడుగా ఉంటాం. రైతు సమస్యకు మేము ముందుంటామని కూటమికి హెచ్చరించారు. చూస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ఈ మనేకుర్తి, ఉలేబిడు, కమ్మర్చేడు 3 గ్రామాలలోన పవర్ గ్రిడ్ పెడుతున్నామన్నారు. పవర్ గ్రిడ్ పడితే మాకేమి ఏమలాంటి ఇష్టమే అయినా కానీ రైతులు మంచి పొలాలు, పండే పొలాలు అవి. ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనేకుర్తిలో మాట్లాడుతున్న రైతులు అంటున్నారు, మేము ఆ పొలం లేకపోతే బతికే లేదు, మాకు ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు. మాకు పొలం, మీరు పొలాలు కావాలంటే పౌరుకి ఊరు వెనకాల మామూలు భూములు ఉన్నాయి, అవి తీసుకొని పంట తక్కువ పడతాయి. మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ. మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వం చెప్తాము, మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం, మీరు బెదిరించి
వాళ్ళని ఆర్డీఓ గారిని రైతులను బెదిరే ప్రసక్తే లేదు. ఆర్డీఓ గారికి చెప్తున్నాము, కలెక్టర్ గా ఎవరికైనా కానీ మేము మా రైతులకి మేము అండగా ఉంటాం. ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్లు ఒప్పుకున్న ప్రసక్తి లేదు. మీరు ఆ పొలాలు ఇడిచిపెట్టి వేరే పొలాలు ఉన్నాయట, ఆ పొలాలు తీసుకోండి, మేము వస్తానే లేదు. నాకు ఇంకా 200 కాదు, ఇంకా 500 ఎకరాలు ఇచ్చేసి అడుగున్నారు ఇక్కడ. మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కానుకోండి ఇక్కడే ధర్నా కానీ కూర్చుంటాము. ఈ రోజు ధర్నా కూర్చున్నాం, నెక్స్ట్ మనం నిరాదరించగానే కూర్చొని రెడీ ఉన్నాం. ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు ఉండేది 5 ఎకరాలు 6 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. ఆ విన్ని మేము ఆ భూమి అమ్ముకొని పోతే ఆ పండే భూమి మాకు అందించిపోతే మా పరిస్థితి ఎట్లా? మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఈ రోజు రైతుల ముఖ ఖండంగా చెప్తున్నారు. కాబట్టి మేము కానీ ఆర్డీఓ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడ కావాలా, మీకు ఎంత కావాలా, 200 కాకుండా 500 ఎకరాల నుంచి రెడీ ఉన్నాం వేరే దగ్గర. మీరు అక్కడ తీసుకోండి సార్. మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి ధోరణిలో మీ ఇచ్చేదంతా 6 లక్షలే. ఇప్పుడు రైతు అంటున్న 6 లక్షలు ఇచ్చేది ఏం చేసుకోకపోతే ఏంది ఇది? అంటే నీదేమా అంటే నీకు మీ అధికారం ఉందని ఏమన్నా అంత అహంకారంతో మాట్లాడు మంచి పద్ధతి కాదు. ఆర్డీఓ గారు మీరు ఖచ్చితంగా ఏదైనా కానీ రైతుల్ని మెప్పించి తీసుకోండి. కానీ మీరు మాత్రం ఇది బెదిరించే ధోరణిలో ఉంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగానే ఉన్నారు. ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ మా రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ సమస్యలు ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇక్కడ కాకుండా ఊరు బయట ఉన్నాయంటున్నారు, రైతులు అంతా అంటున్నారు, అక్కడ తీసుకోండి. మేము వద్దనే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం. ఇక అసెంబ్లీలో బిల్లుల ఆమోదం, త్వరలో జీవో జారీ చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 2వ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలను 2 దశలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు సంబంధించిన 2 కీలక బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత సోమవారం లేదా మంగళవారం నాటికి జీవో జారీ చేయనుంది. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే బీసీ స్థానాల కేటాయింపునకు తమకు వారం రోజుల సమయం అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీ ప్రభుత్వానికి తెలియజేసినట్టు తెలిసిందే. ఇక సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియను ముగించాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల సంఘం కూడా తన పనిని ముమ్మరం చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 10 నాటికి ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించి 8వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం అన్ని పరిశీలన తర్వాత 10న తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అడ్వకేట్ జనరల్లో చర్చించిన తర్వాత 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా తీర్పునకు లోబడి నడుచుకుంటామని వారు స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా పాలక మండలి లేకపోవడంతో నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పొందేందుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. మియాపూర్ హనుమాన్ దేవాలయంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభవ కార్యక్రమంలో చిన్నారులకు బహుమతులు ఇస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. మాజీ కౌన్సిలర్ బండారు రామచంద్ర ముద్రాజ్, రాచమల్ల రవి గౌడ్, పెంటయ్య ముద్రాజ్, వినయ్ ముద్రాజ్, తాండ్ర రామచంద్ర గౌడ్, మన్నే విజయ్ ముద్రాజ్, మహేందర్ ముద్రాజ్, మన్నే సురేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ మండల కేంద్రంలోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తిని ఏర్పాటు చేసుకుని అటు కార్పొరేటర్ తరహాలో 10 పడకల ఆసుపత్రిలాగా ఏర్పాటు చేసుకుని ఇటు మెడికల్ షాప్ను నడిపిస్తున్న ఎండీ జహంగీర్ బాషా ఈ వ్యక్తితో పాటు ఇదే ప్రాంతానికి చెందిన సింగవరం గ్రామవాసి అయిన ఎస్సీ కులానికి చెందిన జె నాగలక్ష్మి అనే ఈమె డాక్టర్ కాని డాక్టర్, కంటికి సంబంధించిన వైద్యురాలని చెప్పుకుంటూ సమాజాన్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అమాయక ప్రజల
ప్రాణ జీవితాలతో ఆటలాడుతున్న వచ్చిరాని వైద్యులైన ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు. వీళ్ళు రోగులకు అన్ని పరీక్షలు వీళ్ళే నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు నడిపించే హాస్పిటల్కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అలాగే వీళ్ళకు డాక్టర్ సర్టిఫికెట్స్ కూడా లేవు. చట్టాన్ని వ్యతిరేకించి అన్లీగల్గా డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నారు. అలాగే చూడటానికి మాత్రం ఆర్ఎంపీ డాక్టర్స్ వృత్తి కాని ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అక్రమ సంపాదనలో మాత్రం అంబారిని మించిన కోట్ల రూపాయల ఆస్తులను అధిపతులు. ఇలాంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఆస్తుల పన్నుల ప్రభుత్వాలకు పంగనామాలు పెట్టి ట్యాక్స్లు ఎగరేస్తున్న కంటికి కనపడని మహాయోధులు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు. ఇక వీరి గుట్టు విప్పితే గుట్టలు గుట్టలుగా వీళ్ళ అక్రమ ఆస్తులు కోట్ల కోట్ల రూపాయల సంపాదన రహస్యాలు బయటకొస్తున్నాయి. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వృత్తి సంపాదన ఆస్తులపై సిబిఐ ఐటీ దాడులు జరిపినచో వీళ్ళ అక్రమ సంపాదన ప్రజల సొమ్ము బయటకొస్తాయని ప్రజలు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్, జిల్లా మెడికల్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. జ్వరం ఉందా అన్న? ఏమన్నా కళ్ళల్లో శుక్లాలు ఉన్నాయన్నా మీకు? చేపట్టండి ఇక్కడ. కంటి చూపు బాగా కనిపిస్తుందా? అంటే మామూలుగా దగ్గు జలుబు అట్లా ఏం లేవు కానీ చెప్పినాను శుక్లాలు ఉన్నాయని. తలనొప్పి ఉందానా? తలనొప్పి ఇలా ఏం లేదమ్మా, ఒకటి పెయిన్స్ ఒకటే ఉంటాయి. బీపీ మామూలుగా. ఇంజక్షన్ వేయించుకుంటున్నాను, మందులు ఇచ్చిన. ఇంజక్షన్ నాకు వద్దా? ఇంజక్షన్ అయితే ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది, ట్యాబ్లెట్లు అయితే కొంచెం టైం పడుతుంది అంతే. ఏం పేరమ్మా? మా పేరు దేవరాజు అమ్మ. దేవరాజు. టాబ్లెట్లు ఒకటే రాసిద్దున్నాను. టాబ్లెట్లు ఉంటాయి. మోకాలు నొప్పులు అట్లా ఏమైనా ఉందా? ఏం లేదు, మోకాలు నొప్పులు ఏం లేదు కానీ బాడీ పెయిన్స్ అంతే. బాడీ ఇవి ఇస్తాను, ట్యాబ్లెట్స్ ఇస్తాను, వేసుకోండి. ఈ ఊర్లో వస్తుండే అని, కర్నూలు నుంచి వస్తుండే విష్ణుప్రియ అని మేడం వస్తున్నాయని, ఆమెకి మ్యారేజ్ అయిపోయి కడపకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రావడం సారు నేను ఇంక ఇద్దరం చూస్తాం. పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం జరిగిన శ్రీశక్తి సూపర్ 6 విజయోత్సవ సభలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో 90% పూర్తి చేశామని, మిగిలిన పథకాలు కూడా త్వరలో పూర్తి చేసి తీరుతామని శ్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మహిళా మనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, రైతులకు పీఎం కిసాన్
కిసాన్ పథకం, నిరుద్యోగులకు మెగా డిఎస్సి, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ లాంటి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇంకా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఉంటారని అన్నారు. ఇక అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా వారికి రిజర్వేషన్ పథకాలు కూడా అమలు చేసిన ప్రభుత్వం టీడీ. మా కుటుంబం రాజకీయాలలో 9 సార్లు ఆదరించారని, మీకు సేవ చేసే భాగ్యం కల్పించారని, పీలేరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల ఇల్లు మంజూరు చేస్తామని, వైసీపీ ప్రభుత్వం లాగా దాచుకొని దోచుకోమని, ఇండ్లు 5 లక్షలు అమ్ముకోమని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పింఛన్లు, ఇల్లు అందజేస్తామని అన్నారు. మన నియోజకవర్గంలో డబ్బు వస్తుంది మనకు రైతులకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు మన నియోజకవర్గంలో 45,000 మందికి ఉంది మా గ్యాస్ కనెక్షన్లు. ఇప్పటికీ 2 సిలిండర్లు తీసుకున్నారు. 3వ సిలిండర్ కూడా మనం తీసుకోవచ్చు. దానికి 110 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఉత్త పీలేరు నియోజకవర్గమే నేను చెప్తా ఉండేది, రాష్ట్రం గురించి కాదు. ఇప్పుడు సిలిండర్లు తీసుకున్నారా తల్లి అందరూ? రెండు తీసుకున్నారా? ఇంకా 3వ కూడా ఇస్తారు. తర్వాత మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. మీరు మన కూతురు తిరుపతిలో ఉండొచ్చు, మదనపల్లిలో ఉండొచ్చు, లేదా అనంతపూర్లో ఉండొచ్చు, కడపలో ఉండొచ్చు. ఎక్కడికైనా మన బిడ్డల దగ్గరికి ఇంట్లో డబ్బడికి పోనక్కర్లే. ఫ్రీ బస్సు బాగానే ఉందమ్మా. ఫ్రీ బస్సులో మిమ్మల్ని గౌరవంగా చూస్తా ఉన్నారా లేదా ఫ్రీగా ఎక్కిస్తా ఉన్నారని సరిగ్గా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్త్రీ శక్తి విజయోత్సవ సభ సూపర్ 6 పథకాలు సక్సెస్. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్, కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ, కేసీఆర్ దిశానిర్దేశం. దొంగలొస్తున్నారు జాగ్రత్త, మాటల్లో మభ్యపెట్టి బంగారు ఆభరణాలు మాయం, మహబూబ్ నగర్ నుండి షాద్ నగర్ వైపు రాక. ఏడుపాయలలో కొనసాగుతున్న వరద ఉధృతి. చూడటానికి మాత్రం మెడికల్ షాప్ వెనకాల మాత్రం కార్పొరేట్ తరహా ఆఫీస్, క్లినిక్, హాస్పిటల్.